నీకు నువ్వు అడుగుతూనే ఉంటే లేకపోతే మా అమ్మ అడుగుతుంది పోతే సమానం అన్నం నిలబెడతా ఉంటే లేకపోతే మీ అవ్వ దగ్గర అమ్మా అన్నం పెట్టబట్టి అయ్యో తినబోయి నాయి బావా తినబోయి నాయి బావా కాదు బడి తీసుకుపోయి బయట ఉంటారా బయటలో నేను పాడు ఏం పాడు బువ్వ అయితే కమ్మ ఉన్నది బువ్వ కమ్మ ఉన్నది బయట సార్ కూడా కమ్మ ఎందుకంటే పుట్టినరాదు నేను పుట్టిన కంటే బువ్వ తిల్లే ఏమైనా జావమ్మ దుర్రేది అమ్మ దుర్రేది బాబా మరదలు బయలు బడివాడి గద్దలే బాబా మరదలు మాత్రం మరదలా నువ్వు ఎలా కూర్చుంటావు నేను ఇప్పుడు 6వ తరగతి కాబట్టి నా క్లాస్ లో నేను కూర్చుంటా నేను ఇప్పుడు ఎల్కేజీ 6th క్లాస్ అయితే ఈయన కూర్చోాలా కూర్చోవాలి పొల్ల 6 లేదు నేను నీతో కూర్చుంటా నాతోటి కూర్చుంటే నీకు చదువు రాదు వాళ్ళతో కూర్చోాలి నర్సరులు వాళ్ళందరూ ఈ పసిపిల్లలతో నువ్వు చిన్న కూర్చోవాలి అయితే కూర్చోమని ఆ గురువుకు మాత్రం అనగా చెప్పింది నాయన మా బావకు నీలో ఉన్న చదువుశాస్త్రాలు దారపోయి కానీ మీకు ఏది అవసరం ఉన్నా ఎంత డబ్బు కావాలన్నా నన్నే అడుగు కానీ మా బావని అడుగు నన్ను అడుగు మాయ అడగదు మరదలు 12వ తరగతి చదువుతాను మరదలు నేను సత్యనారాయణ చదువుడు ఎంతైనా కానీ మా మరదలు బడి బంద్ పెట్టించున్నాడు కావాలి అనుకోని రాను రాను మర్రికింది మరదలా
బావా నువ్వు ఈ కంచె పని ఇబ్బంది కావాలి అయ్యో బావా నన్ను చదువు బాగా పెట్టుకున్నావు. అరే లేకపోతుందమ్మా ఎందుకు బావా? ఎంతైనా కానీ నువ్వు ఇప్పుడు ఎంత తరగతి? నేను ఇప్పుడు 12, నేను నువ్వు 6. డబ్బున నీకో నాకు రేపు ఎంతైనా ఇంత పెద్దలు అవుతాం. డబ్బున మన ఇద్దరు పెళ్ళి అయినాక డబ్బున మీ అవ్వగారు తరపున మీ చిన్న వాళ్ళ ఇంటికో మా పెద్ద వాళ్ళ ఇంటికో పోతాం. గసంటోళ్ళు ఏమనగా తెల్లటికోళ్ళు పిల్ల మీ పిల్లగాడు ఏం చదివి నువ్వేం చదివినా అని వాళ్ళు అంటారు. నువ్వేం చెప్పుకుంటావు? నేను 12 చదివినా మా బావ 6 చదివిండో చెప్పు. ఆ లబ్ధ వాళ్ళకు ఆ లజ్జ నీకే బావ. ఎంతైనా కానీ 12 చదివిన అమ్మాయికి ఆడుతుంది అబ్బాయి పన్నెండో తరగతి చదివిన అమ్మాయి 6వ తరగతి చదివిన పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నదంటే ఆ పోరు ఎంత లంగో ఆ పోరు ఎంత దొంగో అని నీకే ఏదో అనుకుంటేనే అనుకుంటేనే ఆ పోరుకి ఇచ్చి అంత కట్టిందో అనుకుంటున్నావు లోకం నీకేమరికనా. కాబట్టి 12 చదివినాక నువ్వు పంది పెట్టాలి. నేను చదువు నువ్వు చదువు సత్యదంగా చదివిన చదువుడు కాబట్టి నువ్వు చదువు పంది పెట్టాలి. మళ్ళీ ఇదే మాలకాడికి రోజు నువ్వు అన్నం పంపాలి, నాకు బట్టి ఫీజు పంపాలి. సరే బావా నీ మాట కాదనేది, నీ మాట కాదంటలే. ఎంతైనా ఆడేదాన్ని నేను నౌకరు చేసేదాన్ని. కుడలకాడి ఆడిది ఏనాడికైనా కుడలకాడిది. నువ్వు కనుకనేవి అగో రాజవేల రాజపతి కావాలి. రేపు కల్లా నువ్వు కనుకనేవి ఏదన్నా జాబు చేసే అధికారం నీకు రావాలి. పోతానా బాబాయ్ ఎంతనే నీకు పంపిస్తున్నా పిల్లయో మళ్ళీ డబ్బున నా బిడ్డ ఈడొచ్చిన బిడ్డ అయ్యే 12 పొల్ల అని బడి బంధు పెడతాడు మీ ఆయన. బడి బంధు పెట్టిందని ఏం చెప్తాడు? తప్పుడు ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా ఇక్కడ దన్న సిబ్బంది చూసి పెళ్లి చెప్తాడు. అప్పుడు నాకు వచ్చేం కావాలి చెప్పు. ఏం కావాలంటే ఒక అగ్రిమెంట్ కాయం రాసేయాలి నువ్వు. ఏమని పట్టకాలం అంటే ఎంతైనా కానీ ఇక్కడ కుషం అక్కడ సంతోషం మందే మసుకున్నారు. ఆయన అనగా బావాల అలంగా రాజా ఆడల మరి ఇక్కడ అరేవాళ్ళ పిల్లలు కొడతాంటే నిన్ను మాత్రం కాపాడినా, నీకు బట్టలు తెచ్చినా బాతలు తెచ్చినా స్థానము ఉంచి నీకు అన్నం తినిపించిన మొంగడికి ఇచ్చి అన్నం తినిపించినా నేను చదివిపిస్తాను. ఒకవేళ నాకు మా నాయన పెళ్లి చేసిన లగ్గం ఒక్కడై నాగవెల్లి కాకముందుకు నీకు ఎరకైతే లగ్గం అయినాక నాగవెల్లి మాత్రం వచ్చి మా బావ లాలంగా రాదు నన్ను నాగవెల్లి ఆడవచ్చు పక్కపడిన పిల్లగాని లేపి అని అట్లా నాకు అగ్రిమెంట్ కాయలు రాసి అట్లా బావా నువ్వు ఇవన్నీ రాసియో. అవును ఇవన్నీ నువ్వు చెప్తా అంటే నేను రాసిన. ఓకే నువ్వు ఒకటి చెప్తే 4 రాసిన. ఒకవేళ మా నాయన ఎవరికన్నా సంబంధం గురించి పెళ్లి చేస్తే నాగవెల్లి ఒక లగ్గం ఒకటైనా నాగవెల్లి ఆడటానికి నీకు అధికారం అన్న. కానీ బాబా నువ్వు పోతాను నన్ను ముందుకు 3 అడుగులు వేసావు. రేపటికల్లా నువ్వు చదువులో కనుక నీ ముందంజలో ఉండి నువ్వు కనుక నీవే ఒక చదువులో ముందంజలో ఉండి రేపటికల్లా నీకు ఏదన్నా అవసరం. ఆనాడు వాని తండ్రి మా అవను హింస సిర పెట్టాడు. వాని బిడ్డను నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలని నీ మనసు మారవచ్చు. నువ్వు ఒక కాగితం రాసిస్తే మాకే వస్తారు మాకు ఉందామంటే గుడిసే ఇల్లు సరిగా అయ్యో బావా ఓడలు అరే ఏమేనమ్మా నువ్వు అన్నట్టు ఇక్కడ కూర్చొని అక్కడ సంతోషం అందే మసలు ఏమైనా మరదల వజ్రవతి నన్ను చదివిపించిన కాబట్టి దబ్బున నన్ను చదువులు మెచ్చి గవర్నమెంట్ నాకేమైనా జాబ్ ఇస్తే లగ్గం ఒక్కడైనా పరాయి పిల్లని వేసుకుని లగ్గం ఒక్కడైనా నాగవెల్లి వరకు వచ్చి పక్క పండిన అమ్మాయిని లేపి నువ్వు నాగవెల్లి ఆడవస్తున్నాయి ఇట్లు నా మరదలు వజ్రవతి దేవి అన్నాడు. శబాస్ లాలంగా రాదు ఇట్లు సంతకం పోతా నేను కాయలు పట్టుకొని ఎవరిని వాళ్ళ నేను కాగితం ఇచ్చిన నువ్వు నీ దగ్గర నువ్వు రాసిన కాగితం నాకు. ఓ నాకు కూడా తెలియదా? అది ఎక్కడికి రాదు మళ్ళీ వడ్డీలో ఎప్పటి చెప్పి ఉన్నట్టయితే పోతావా? రైట్ బాబా సొప్పకట్ట పంపే మరి పంపు సొప్పకట్ట అదే బువ్వా నీకు 24 గంటలు ఇక్కడ అన్నం ఉంటుంది. పోతున్నా మరలా ఇసు లేదు గిస్సు లేదు కథ పని పిల్లగాడు రోజు బడికి పోతాడు ఇంటికి వస్తాడు. ఇక వజ్రవతి దేవి
పిల్ల అవ్వకెరక లేకుండా అయ్యకెరక లేకుండా చదువులు పట్టుకెత్తాను ఆ పిల్లగాని మాత్రం అనగా చదివించుకుంటాను ఇక వాళ్ళ కథ అక్క ఉండని మరి ఏది రాడవిల్ల అయిపోతాంది ఆ బిడ్డ పెళ్లి లేదు పేరంటం లేదు ఊళ్ళో ఉన్నవారు ఉన్నారు లేని నాలుగు నాన్న తీర వాడుకుంటారు ముందున ముచ్చట పెడతారు ఎందుకు ఎక్కిరిస్తాను 1,00,000 రాజు రాజదేశం ఉండేందుకు బిడ్డ పెళ్లి ఎత్తాడయ్యా అంట అనుకున్నాడే అరే మంత్రులారా నా బిడ్డకు మాత్రం అనగా పెళ్లి చేస్తారా ఇక తలపెట్టుకుంటా మన ఊళ్ళో ఎన్ని కడపలు ఉన్నాయో అన్ని కడపలకు ఉత్తరాలు అని మంగళమల్ల లేకుండా మరి సాగల పుల్ల ఇచ్చినప్పుడు ఉన్నది 400 కడప 399 ఉన్నాయి ఒక్కటి లేదు మరి ఎవరి 399 ఉన్నాయంటే బిడ్డ ఆ ఒక్క కడపకి ఇవ్వకపోతే వాళ్ళు అనుకుంటారు అందరూ చెప్పిన మాకి మరి ఎందుకు చెప్పలేదు వాళ్ళే ఎంత బాధపడతారు కాబట్టి వాళ్ళు ఎవరు బిడ్డ ఎవరో కదయ్యా మీ చెల్లి నామాలు ఏమి లేదయ్యా చెల్లె అన్న మాట కొడుకు గుచ్చబదాని జోలి ఇక్కడ ఎందుకు వస్తుంది అదొక్క గుచ్చబది దాని జోలి ఇక్కడ వద్దు మీరు పదే అంటాను ఒకవేళ అందరూ సుపరాకులు ఇచ్చి లాస్ట్ కు దాని ఇంటికి పోయి దాని ఇంటికి పోయి నోటి మాట చెప్పు ఏమని అవ్వ నామలదేవి మీ అన్న బిడ్డకు పెళ్లి చేస్తాడు కానీ నువ్వు ఇంటి ముందరికి వెళ్ళి రాకన్నాడు అక్కడ తల్లి కదా మరి బుర్ర మీద గుడ్డ వేసుకొని ఇంటెనక గాడిపోయిన కాడికి వచ్చి అన్నం అడుక్కొని ఆ ముల్లె కట్టుకొని నా ఇంటి కాడ తినకను అబ్బో ముల్లె కట్టుకొని పోయేటప్పుడు దానికి అన్న బిడ్డ పెళ్లి అవుతుందని దానికి కట్టయ్యే బుద్ధి అయితే 500 1000 రూపాయలు రాపించుకోండి నాకే లాలంగపురి పట్టణం ఇంటికి తిరిగి రైరేఖల వంచిన వాళ్ళడా గుడిసెబెట్టి కచ్చినారా ఏదో కదమ్మా మీ అన్న బిడ్డ పెళ్లి తలపెట్టుకున్నాడు అన్న బిడ్డ పెళ్లి చేస్తాండ అవును నీకు బిడ్డగా నా పురాణం అనుకున్నారా ఎన్నెళ్ళ కన్నా అయ్యో నాకు ఒక కొడుకు నా కొడుకు నీ బిడ్డ పెళ్లి చేస్తే మనం కలమంద మట్టోళ్ళకి వెళ్తాం అనుకున్నాం నీ బిడ్డ పెళ్లి చేస్తానన్నాడన్న శిలనాది కాస్తలేనారా అన్నయ్యా సరయ్యా తన బిడ్డ మొత్తం లక్షాత్కారి మేము గుచ్చగలం ఎవరికి ఇస్తాడయ్యా అమ్మా ఎవరికో ఏ పనులు కాదు ఊరికి రైరేఖలు అమ్ముతాడు కానీ అవ్వ ఎవరికో ఏ పనులకు వచ్చింది పెళ్లి చేయాలి నీ మేనగోడలు ఎంత మీ అన్న 10 మంది మాత్రం సభ ఉన్నప్పుడు ఆ 10 మంది కాడికి వచ్చి అన్న పరాయికి ఎందుకు ఇయ్యారా పరాయికాళ్ళు ఎందుకు మొక్కాలి అన్న అని మీ అన్నకాళ్ళు అక్కడ కొంగు వరుస జాలి కలిగి నీ కొడుకు ఇద్దరు కావచ్చు ఆ 10 మంది కూడినప్పుడు రామ్మ ఎంత మీ అన్న మీ చెల్లె చెప్పాలంటే ఆ బుచ్చపు దానికింది మధ్యలో చెప్పేది సాకల తల్లి తుండు కూడా ఉదానేసుకొని గాలిపోయి పందిట్లకు ఇంటికి అమ్మను అన్నవాడుకొని మూట కట్టుకొని పొమ్మను అదే కాక ఇక్కడ తినద్దు ఇంటికి పోయి తినవాను గుడిసెకాడికి పోయి ఆ బుచ్చపు కాబట్టి డబ్బునా అన్న బిడ్డ పెళ్ళి అవుతుందండి డబ్బున చూడబుద్ధి 500 1000 కట్నమేనని కానీ అమ్మ అదంతా కాదు కానీ నువ్వు 10 మంది కూడినప్పుడు ఆ 10 మంది సభలోనే పోయి అన్నా నీ బిడ్డ నా కొడుకు అని ఆ 10 మంది కొంగు వరుసుకుంటే తన జాలిగా ఇద్దరుగా పోతల్లి నువ్వు అన్నమాట ఉప్పడిసి మొక్క ముందు దానానికి పోతే 2 దోశలు దానం పెడతారు ఉపరాశ అయిపోయినాక దానానికి పోతే ఎవరు దానం పెడతారు ఒక్కగానొక్క బిడ్డ ఆ ఒక్క బిడ్డ ఎవరికో ఖాయమైనాక అన్నా నీ బిడ్డ నుంచి పెళ్లి చేయాలని ఇంటికి పోతే నేను ఇంకో బిడ్డనే పడిగా నీకు ఇస్తాను అంటాడు ఆ లోపలన్న మాట ప్రకారంగా 10 కూడినప్పుడే వెళ్ళిపోతే అన్నయ్య అన్న కాళ్ళ వినమంటే మా అన్నకు జాలి కలగకపోతున్నా ఇప్పుడు ఇంకా రాకబాయే అని ఆ బిడ్డ నా
తెలిసిందే అవ్వా. ఎన్ని రోజులకు అనవా కన్న తల్లి కడపన్నా దాటినా కూర్చున్నాడు అనుభవం చూసిన ఆ బిడ్డలు దాడి కలిగింది. అయ్యో అన్నయ్యా నాకు పడుగురు అన్నదన్నా చెల్లెచ్చి ఆ మాత్రం విన్నప్పుడు కడుపులో చేయబెట్టి కలబెట్టి సందమని నాన్నకు జాలి కలిగింది. చెల్లె నా గుణం చెడగొట్టకుండా ఉంది. చెల్లె అయితే ఇప్పుడు నా బిడ్డ వజ్రవతి దేవిని నీ కొడుకు నేను ఇయ్యాలనా? అవునన్నా నా కొడుకు పేరు అలంగరాదన్నా మన ఊరి పేరు వచ్చింది. ఇంకా నవ్వుతాను కుక్క ఏందే నీది కమ్మల గుడిసి, నాది కనకసిరి మేడలు, నీది ఆకుల గుడిసి, నాది అద్దాల మాల. అద్దాల మాలలో బతికే బిడ్డ ఆకుల గుడిసెలు ఉంటుందా? కనకసిరి మేడ మీద బతికే బిడ్డ కమ్మల గుడిసె నా బిడ్డ ఎట్లా ఉంటది? జాలారి ఎక్కడ, కోనేరు ఎక్కడ, పందిరి ఎక్కడ, పర్వతం ఎక్కడ? ఇది జాలారసుడి సంసారం, నాది కోనేరు. ఏమి నా బిడ్డను అడగటానికి వచ్చడానికి నీకు సిగ్గనిపించలేదు? తోడు ముడ్డ పాడు బడవ పంచాయతీ నా బిడ్డని నీ బిడ్డని ఈరా అని అడగడానికి నీకు నోరెట్ట ఎల్లు ఎల్లగలు వాళ్ళు ఎల్లుమా అన్నా అని వచ్చిన దొంగ ఉండ. అయ్యో నాన్న దయగల అన్న లక్షపతి, అయ్యో నాన్న దయగల అన్న లక్షపతి, అయ్యో నాన్న దయగల అన్న లక్షపతి, అయ్యో నాన్న దయగల అన్న లక్షపతి. తోడ నేను ఉట్టలేదానే నాన్న, తోడ నేను ఉట్టలేదానే నాన్న, కూడా నేను కూడా నేను వెరగలేదానే నా కనకసిరి మేడల్లో విరిగి నా బిడ్డ కమ్మల గుడిసెలు ఎట్లా బతున్నా అన్నా? నీ కమ్మల గుడిసెలు నా బిడ్డ నీ బిడ్డను నా కమ్మల గుడిసెలకు పంపకన్నా. నీ కనకసిరి మేడల్లో నీ బిడ్డను రాదుకో అన్నా. పుట్టినింటి తవ్వ బాబాగే పుట్టినింటి తవ్వ బాబాగే పుట్టినింటి తవ్వ బాబాగే పుట్టినింటి తవ్వ బాబాగే నీ బిడ్డకు నా కొడుకు పెళ్లి చేసి నా కమల గుడిసెలు పంపకన్నా. నీ మేడల్లా దాదుకోనా నా కమల గుడిసెలు నేనే బతానా.
నా కొడుకులు నీ కొడుకు అని రాదుకో నీ బిడ్డను బిడ్డ అని రాదుకో నీ మేడల్లా ఉంచుకోను నాన్న నా ఇంటికి పంపబోకన్నా నాన్న అంతలా అయితే నేను కమల పురుషులెందుకు బతకాలి అన్నా బాబు పుచ్చపతి మహారాజు గట్టు కింది వదిలి పెట్టిన పోయాడన్నా బాబుని తీసి కట్టుకొని అన్నా తీసి ఎదిగింద మంత్రితనాన్ని కూర్చుకో అన్నా నీ విడి ముక్కలవాడ మీద కూర్చున్న పెట్టుకో నీ కత్తిరికాడు నా కొడుకును రాదుకో అన్నా నేను కూర్చున్న పొండి మందిలో పొండి కూర్చోన్నారు అక్కడ కూర్చోలేదు నీ ఇంటి ఉందనన్నా దశదాని వినవునాను నీ ఇంటి ముందర ఊడి తరదనే అన్నా నీ భార్య ఆవరణ మహాలక్ష్మి వల్ల ఇంటికి బట్టలుంటున్నా నీ ఇంటికి బట్టాలి నీ భార్య బట్టలైన నీ బట్టలు నీ కత్తిరి కాడు నీ కాళ్ళ కాడ గుడి తల్లుకుంటా దాచిదాని నీ కాళ్ళ కాడ నిలబడతారేటో నీకు చెప్పలేదా నీ చిన్ననాటి ప్రేమలే కలవాయని అన్నా అయ్యో నాన్న దయగల్లాను నాన్నో అరే ఏంది ఇళ్ళ కొట్టంగా తొందర తగిలినట్టు ఎందుకు ఏడుతానమే నా బిడ్డని నీ కొడుకిస్తే నా బిడ్డ అవునంగా బతికే బిడ్డ కమల గుడిసిన ఎట్లా బతుకుతుంది నీ కొడుకు నాటిగా జీతం ఎందుకు గుర్తుకుంటా దొంగలదే వెళ్ళిపో అన్నా మళ్ళీ ఏంది ఈ ఏడు కాకున్నా ముందుకైనా అన్నా ఇత్తనే నేను ఒక్క మాట అన్నాను అన్నయ్య అన్నా మళ్ళీ ఏంది ఇద్దరంటే ఆశ కలిగింది ఇద్ద బొమ్మల అన్నా ఇద్దరన్న మాట నాకు కడుపు నిండింది అన్న ఇచ్చినంత సమానమైంది ఒక మాట అన్నా నువ్వు ఇచ్చిన పర్వాలేదు లేకున్నా పర్వాలేదు కానీ తప్పకుండా నా బిడ్డను నీ కొడుకు ఇచ్చి పెళ్లి ఎంత చెల్లి అని 5 విడికిళ్ళ బియ్యం పసు బిల్లం బియ్యం కొంగులో నా బడా పోయి అన్నా కొంగులో నా బడా పోయి అన్నా ఇట్టించబో అంటే కొంగు దాపుకొని 5 బియ్య గింజలు కొంగులు ఎగిరా నాకు ఆశవాళ్ళు ఇయ్య దాని మీ చెల్లె కాదురా ముచ్చపుది పిచ్చకుంటోని కాదు అయ్యా మనమంటే మనమే కుమరం అయితే దీనికి 5 బియ్య గింజలు ఎత్తా దీనికి ఆశ కాదా అంతే చెల్లెటి రమ్మన్నాడు పొంగు దాపుకోమన్నాడు అటు చూసింది ఖర్చులు ముందట ఏం సగ ఈ ఎడతో జిల్లవా నువ్వు పోతాడు ఎడతో జిల్లవా నువ్వు పోతాడు దొంగ ముండ అన్నా పూలతో వస్తుంది నీకు ఎదురుగా నువ్వు ఏది పెట్టినా నేను ఎంత కాలం పుడిచకాడు ఏడుచుకుంటున్నా అప్పటి వరకు ఒక్క మాట అంటలేదు ఒకనాడు కాకుండా ఓనన్న మా అన్నకు ధర్మగానం రాకపోతుందా నేను అంటినా మా అన్న 60 తిట్టినా నాకు రాకుండా నేను నోరు అసలేక ఏదైనా ఒక్క మాట అంటినా అటు బిడ్డ శపన తప్పక తలిగి అన్నా నీదనవు నువ్వే కొన్నదిరా అన్నా మరింది రాదేవిమో అమ్మా అయ్యయ్యో పరందమా
పుల్లలకు చెప్తే అయ్యో అన్నాని కాళ్ళకాడిపోతే కాళ్ళకోతే నిన్ను కొంగదాపుకుంటే కొంగుల మట్టి పెట్టిండు నమ్మకం చూడకున్నా నీ మొక్కన్న చూసు ఒక బిడ్డ పెళ్లి చేస్తానట మనకి ఎవరిస్తారు ఆయన కంద కొరకు ఎడతారు నాన్న ఎంత ఏడు దాని వేవో మరి బిడ్డ పాడవడనేమో వాడి బిడ్డ అడగపోతే పొంగుల మన్ను పోసిందన్నవి వాడిని కొట్టుకుంటున్నావు వాడి కొట్టినన్నావు వాటి నేను ఇదే కలవై కొట్టినని కొట్టకమాన తిట్టుని తిట్టకమాన వాడంతో నేను చూసేదా ఒక్క మీదకు గంజలు పోతారు మన కింద మంది మారబలకున్నాడు తోడబుట్టిన చెల్లి అని నా మీద మమకారం లేకుండా కాలుతుంది కాని మాటలు తెచ్చిండు నా చెల్లె కొడుకు నేను దగ్గర తీస్తాడా కొడుక వారి కింద అర్థమైపోతే కొడుక నాకు ఇంకో కొడుకు లేడు నానా వాని పిల్లతో మనకు పల్లె మనకు కలిసి ఎక్కినాడు మనందరి పిల్ల దొరికినాడు పెళ్లి చేద్దాం కానీ వద్దు నాన్న ఇక అన్నం తిని ఈ దాన్ని కట్టెలో వేయండు కట్టెలో పోయినాక రేపు సంది మీ నాన్నతో కట్టెలో పోదు నాన్న లేదమ్మా పిన్నుల వాటి చదివించింది ఎవరనుకుంటారు అవి చదువుకుంటాను బడికి పోతాను చదువు ఎక్కడిది మళ్ళీ పంతలే పైసలు ఎవరు ఇస్తారా ఎవరో కాదు నీ మీద వాళ్ళు నా మీద మరదలు వజ్రవతి మరి ఆ పిల్ల ఎక్కడ కలిసింది ఆడల మరికల కలిసింది అరేవాళ్ళ పిల్ల నన్ను కొడతంటే వాళ్ళని మాత్రం అనగా దూరం కొట్టి నన్ను దగ్గర తీసింది ఉండద్దు నా మేనబావ నా మేనతో కొడుకు చదువురాలని నేను రోజులు చదివిస్తాంది అమ్మా ఇదే కలవయి నా మేన మరదలు నీ మేన వాళ్ళు పట్టుకొచ్చి నీ పాపు వేయిస్తా అని దీవించి పంపు కొడుక అయినా పర్వాలేదు కొడుక కన్న తల్లి దీవ కాసి పేరు దొరకదన్నారు రాని కనకము చేత పట్టింది స్వచ్ఛమైన సబరీమను ఎందుకు తల్లి రెండు కాలాల దండం పెట్టి నవ్వని పోయేస్తాను అన్నదే ఊరు బయట మొదల కొరకు మలవేట ఎత్త ఉండడే బ్రహ్మవరమ్మ మాలవేది గజ్జలకు పైరజమాల కావాలి పెట్టిండు బిడ్డ మాలకాడ పైరజమాల పక్కన అయి పన్నరమ్మ ఎంత పెళ్ళని సంబరంగా మంచిగా ఆరామంగా వండుకున్నది ఏమమ్మ మరదలా అని ఏమమ్మ మరదలా అని ఏమన్నా లేవరాది
దెబ్బ దానికి పక్క తిన్నది